హాయ్ అండి, అందరికీ నమస్తే. మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి నిర్మించిన హౌస్. హౌస్ వచ్చేసరికి ఎకో ఫ్రెండ్లీ హౌస్ కూడా. ఈ హౌస్ కి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి, ఇలా నిర్మించుకుంటే మనకు కలిగే లాభాలేంటి, వీటిలన్నిటి గురించి ఆల్రెడీ వీడియో చేసాం. ఆ వీడియో అందరూ బాగా లైక్ చేశారండి. దాదాపు 2 లక్షల పైనే వ్యూస్ అనేవి రావడం జరిగింది. అయితే ఆ వీడియో చూసిన వారందరూ కూడా హౌస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో చేయండి, హౌస్ ఓవర్ లుక్ అనేది ఎలా ఉంటుంది ఏంటి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలా కామెంట్స్ అనేవి చేయడం జరిగింది. అందుకని చెప్పేసరికి ఇప్పుడు గృహప్రవేశం అయిన మరుసటి రోజే మనం ఈ హౌస్ ని మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చామండి. హౌస్ అవుటర్ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసుకున్నారండి. ఇలా ఈ ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్, మడ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకొని ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే మనకు వచ్చేసరికి నార్మల్ గా హౌస్ అనేది బిల్డ్ చేసుకుంటే అప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే హౌస్ ని చూడండి, ఈ హౌస్ కి ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా చెప్తాను. అలాగే దీనికి సంబంధించి మీరు ఏదైనా బ్రిక్స్ అనేవి మీరు కావాలనుకున్నా, ఈ హౌస్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకున్నా, ఆల్రెడీ ఓనర్ గారితో ఇంటర్వ్యూ అనేది ఒక వీడియో తీసుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అందులో ఆయన ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, మీరు డైరెక్ట్ గా కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు. ఇక మనకి హౌస్ లోపలికి అయితే వచ్చామండి. మెయిన్ హాల్ అయితే ఇది. హాల్లో మనకి నార్మల్ గానే పైన సీలింగ్స్ ఇవన్నీ చేసుకున్నారు. ఈ బ్రిక్స్ కి వచ్చేసరికి కలర్ కూడా వీళ్ళైతే వేయించడం జరిగిందండి. మనకి లైట్ గా కలర్ షేడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకు ముందు ఈ ఏరియా అనేది ఎలా ఉందనేది మీకు బ్రీఫ్ గా ఇక్కడ ఒక ఇమేజ్ ద్వారా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉన్నదాన్ని ఇలా చేసుకున్నారనమాట. అలాగే ఈ హౌస్ కి సంబంధించి కిచెన్ అయితే ఇదండి. కిచెన్ లో మనకి నార్మల్ హౌస్ లో యూస్ చేసుకున్నట్లే టైల్స్ అనేవి యూస్ చేసుకున్నారు. అలాగే కబోర్డ్స్ పైన లో రూపు ఇలాంటివన్నీ కూడా డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి. మీకు 2 బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక స్టడీ రూమ్ ఉంది, అందులో కొన్ని సామాన్లు అనేవి ఉన్నాయి, అందుకని ఆ రూమ్ అనేది మీకు చూపించలేదు. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా డిజైన్ అయితే చేసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ఇక మిగతా బ్రిక్స్ ఇవన్నీ చూడవచ్చు. ఈ బ్రిక్స్ కి ఏంటంటే మనకి కన్ఫామ్ గా ఈ గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఈ గ్యాప్స్ అనేవి కనిపించకూడదు అనుకున్నట్లయితే మనం వాటికి వాల్ పుట్టి అనేది అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ బ్రిక్స్ కి ఇవే అందం అనమాట, ఈ గ్యాప్స్ కనిపించడం. అయితే కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు, ఈ గ్యాప్స్ లోంచి మనకి వాటర్ ఏమైనా లీక్ అవుతుందా, లోపలికి వస్తుందా, లేదా లోపల నుంచి బయటకు వెళ్తుందా అని అయితే అడగడం జరుగుతుంది. ఈ బ్రిక్ అనేది మనకి 9 ఇంచ్ ఉంటుంది, లేకపోతే 6 ఇంచ్ అనేది ఉంటుంది. ఈ 6 ఇంచ్ కూడా మనకి ఏంటంటే ఇది ఇంటర్లాకింగ్ రావడం వల్ల మధ్యలో మనకు ఒక థ్రెడ్ లాగా అయితే రావడం జరుగుతుంది. ఇదే లాక్ అవుతుంది అనమాట. సో వాటర్ అనేది మీకు గ్యాప్ లో నుంచి వెళ్ళి ఆ థ్రెడ్ ని క్రాస్ చేసి మళ్ళీ పైనుంచి దిగి మళ్ళీ మీకు బయటికి రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అది కాకుండా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాప్స్ లో మొత్తం బిల్డ్ చేసేసిన తర్వాత లైట్ గా ఉత్త సిమెంట్ అనేది తీసుకొని సిమెంట్ లో కలర్ అనేది అంటే బ్రిక్ ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ తోటి ఉండ్రి అనేది తీసుకొని దాని మీద ఫిల్ చేయడం జరుగుతుంది. సో దాని వల్ల ఏంటంటే ఈ గ్యాప్స్ లోకి అసలు వాటర్ అనేది వెళ్ళే ఛాన్సే ఉండదన్నమాట. ఇది అవుట్ సైడ్ కి సంబంధించి. ఇక ఇన్సైడ్ అన్నట్టయితే మనకి తడిచే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒక కొత్త లుక్ అయితే వస్తుంది అనమాట. నార్మల్ గా వాల్స్ అనేవి చూసి చూసి బోరు కొట్టిన వాళ్ళు, కొంచెం రొటీన్ కి భిన్నంగా కొంచెం అల్ట్రా మోడర్న్ గా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇవి ఎకో ఫ్రెండ్లీ కావటం వల్ల హౌస్ లోపల చాలా చల్లగా కూడా ఉంటుంది. నార్మల్ హౌస్ తో పోల్చుకుంటే మనకి టెంపరేచర్ అనేది కనీసం ఒక 10 డిగ్రీస్ అయినా సరే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అలాగే ఇక ఈ జాలీస్ కూడా మీరు చూడవచ్చు. పైన పార్పెట్ వాళ్ళలో కూడా ఈ జాలీస్ అనేవి యూస్ చేసుకొని చాలా చక్కగా అయితే డిజైన్ చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వెంటిలేషన్ అనేది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ఈ హౌస్ కి ఎంత బడ్జెట్ అయిందంటే ఇవి మొత్తం మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేవి యూస్ చేసి నిర్మించుకున్న హౌస్. బేస్మెంట్ వరకు నార్మల్ గానే నిర్మించుకోవాలి, అక్కడి నుంచి ఈ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకొని నిర్మించుకోవాలి. చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ పార్పెట్ వాల్ కానీ మొత్తం టోటల్ అయిన బడ్జెట్ వచ్చేసరికి 20 lakhs రూపీస్ అనేది అవడం జరిగింది. హౌస్ యొక్క మనకి స్లాబ్ ఏరియా సైజ్ వచ్చేసరికి 1050 స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట. మనకి 1050 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వచ్చింది. మనకి జనరల్ గా నార్మల్ బ్రిక్స్ అనేవి యూస్ చేసి ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే సుమారుగా 24 లక్షల రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి యూస్ చేసుకొని వీళ్ళు చేసుకున్నారు కాబట్టి సిమెంట్ ఇసుక అనేది యూసేజ్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి టోటల్ గా రౌండ్ ఫిగర్ గా వీళ్ళకైన బడ్జెట్ 20 లక్షల రూపాయలు. సో ఇలా అయితే మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది నార్మల్ హౌస్ కి అదే ఈ మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి యూస్ చేసుకునే హౌస్ కి. ఇక వీటికి సంబంధించి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి, డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి, ఈ మెటీరియల్ సంబంధించిన మెటీరియల్ అయినా తెప్పించుకోవాలి, ఇలాంటివి అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో చెప్పాను కదా, మీకు మరొక వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, ఆ వీడియో చూడండి. అందులో
ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్‌కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్‌లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అనేవి కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.